రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగం పెంచేలా జిల్లా స్థాయి పిఎం కిసాన్ 3వ విడత నిధుల ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మరియు అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ఈరోజు మనకి మొదటి విడతలో 3,174 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. రెండవ విడతలో 3,135 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈరోజు మూడవ విడతలో 2,676 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ వేస్తూ మొత్తం 8,989 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్ లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వం చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, ఇందాకనే శాసనసభ్యులు చెప్పారు, గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోకపోతే గవర్నమెంట్ రాగానే ఆ రోజు ప్రతిపక్షంలో కూడా మేమందరం ముఖ్యమంత్రి చెప్పాం. అదేవిధంగా మన మరో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ రోజు రావాల్సిన ఆయన కూడా ఏంటంటే జ్వరంతో రాలేదు. వారు కూడా అందరూ చేసే వెంటనే మనం వచ్చినటువంటి తర్వాత 8 నెలల్లో ఆ గేట్లు పెట్టించడం కూడా జరిగింది. మనకి వెలుగొండ ప్రాజెక్టు కూడా జూన్ లో నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇవాళ కూడా కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు.